సామెతల గ్రంథము 16 అధ్యాయం 3 నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమై కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. హబక్కు గ్రంథము 1:6 దేవుడు కల్దీని లేపాడు. ఇర్మియా గ్రంథం 27:6 దేవుడు నెబుకద్నెజరును లేపాడు. యెషయా గ్రంథం 17:7 దేవుడు అష్షూరీయుని లేపాడు. వీళ్ళందరినీ ఇశ్రాయేలీయుల్ని, యూదా వారిని మారు మనసును తీసుకురావడం కోసం దేవుడు వాళ్ళని ఉపయోగించుకుని ఇశ్రాయేలులో మారు మనసు తీసుకొచ్చాడు. అలాగనే దేవుడు గాడిదను వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, కప్పలను వాడుకున్నాడు. సూర్యుడిని నీకు నాకు వెలుగు నిమిత్తమై వాడాడు. చల్లదనం కోసం చంద్రుడు ఉన్నాడు, వర్షం కోసం మేఘాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఏదో ఒక పని నిమిత్తమై వాడుకోవడానికి సృష్టించాడు. నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? నీ పని భారం నా పని భారం మనం మోపుకొని మనం బాధపడకుండా మన పనుల భారం యెహోవా మీద ఉంచుకొని అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుడి యొక్క పని ఏంటి అని మనం తెలుసుకుని నిన్ను నన్ను ఈ లోకంలోనికి ఎందుకు